అంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆలోచన, భారతదేశంలో ఉన్న గిరిజన సోదరులు సోదరిమణులు ఆర్థికంగా బలపడాలి, ఆర్థికంగా ముందుండాలి, సమాజంలో వాళ్ళకంటే ఒక గుర్తింపు ప్రత్యేకత ఉండాలి అనేసి ఉద్దేశంతో మనకు భారత ప్రభుత్వం వందాన్ వికాస్ కేంద్రాలు అనేసి ఈ బోర్డు చూస్తున్నారు కదా, అది ఏర్పాటు చేశారు. అది దేనికి ఏర్పాటు చేశారు? మనం కొండల్లో ఏదైతే పంటలు పండిస్తున్నామో ఆ పంటల్ని మనం పండించిన దాన్ని మనమే వాల్యూ ఎడిషన్ చేసి, అంటే దానికి తీసుకొచ్చి ప్రాసెస్ చేసి మళ్ళీ రేటుగా అమ్మడం అనమాట. సపోజ్గా చింతపండు ఉందనుకో, చింతపండుని మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి అమ్మితే ఎంత వస్తుంది? 25 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు అలాగ ఉంటుంది. అదే దానికి మనం వాల్యూ ఎడిషన్ అంటే ఇప్పుడు దానికి మనం పిక్కలు తీసి కేక్ తయారు చేసి అర కేజీ కేజీ కేక్ తయారు చేసి అమ్మితే ఎంత వస్తుంది?